ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దిశగా మరొక ముందడుగు పడింది. రాజధాని ప్రాంత మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు సిఆర్డీఏ వెబ్సైట్ లో ఉంచారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలకు జనవరి చివరి వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ఫైనల్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించి రైతులకు ఇవ్వాల్సిన భూ వాటాలను పంచుతారు. ప్రజా రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రజల ముంగిటకు వచ్చింది. అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధిలోని నగరాల భవిష్యత్ చిత్రం ఎలా ఉండబోతోందో ప్రజల ముందు ఉంచారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కొన్ని మార్పులు చేసిన మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. సిఆర్డీఏ వెబ్సైట్ తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రాజధాని కార్యాలయాల్లోనూ దీనిని అందుబాటులో ఉంచారు. ఈ మాస్టర్ ప్లాన్ పై ప్రజలు తమ అభ్యంతరాలను, సూచనలను, సలహాలను జనవరి 31 వరకు చెప్పొచ్చు. అవసరం అనుకుంటే తుది మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసి ఆ తర్వాత రైతులకు ఇవ్వాల్సిన వాటా భూములను పంచుతారు. రెండేళ్లలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లను కూడా ప్రతిపాదించారు. రాజధాని ప్రాంతంలో రవాణా కోసం హై స్పీడ్ సబర్బన్ రైళ్లను ప్లాన్ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ లో 9 నగరాల ఏర్పాటు, రహదారులు, మౌలిక వస్తువుల కల్పన, రైతులకు ఇచ్చే ప్లాట్ల వివరాలు పొందుపరిచారు. తుది మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన తర్వాత 195 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ గా ఏపీ రాజధాని ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేశారు. రహదారుల గ్రిడ్ వ్యవస్థను ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.